హలో అండి, చాలా రోజులకైతే ఫుల్ వీడియో చేస్తున్నాను. మీరు నన్ను మర్చిపోయారనుకుంటానండి. ఇది చూడండి, వెడల్పుగా ఉన్న బ్లాక్ కలర్ లేస్ అండి. ఈ లేస్ నేను రౌండ్ నెక్కి ఎలా వేస్తానో చూడండి. స్కాలప్ వచ్చినట్టు వేస్తాను చూడండి. నేను చాలామందికి ఇలా వేయడం రాదండి. ఈ వీడియోలో చూసి మీరు తప్పకుండా నేర్చుకుంటారని అనుకుంటున్నాను. ఫస్ట్ మనము నెక్కి ఎంత లేస్ కావాలో అంత కటింగ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ లేస్ అయితే మనము డిప్ చేసుకొని కొంచెం తడుపుకోవాలి. బాగా తడుపుకున్న లేస్ని మనము చూడండి, నేను ఎలా సర్దుతున్నానో. ఇది ఐరన్ చేసే క్లాత్ అండి. ఐరన్ చేసే క్లాత్ మీద నేను ఈ లేస్ని అయితే ఈ విధంగా రౌండ్గా పెడుతున్నాను. రౌండ్గా పెట్టిన తర్వాత చిన్నగా మనము ఐరన్ అయితే చేసుకోవాలి. ఎక్కువగా ఐరన్ చేయకుండా కొంచెంగా చిన్నగా ఐరన్ చేసుకోవాలి. చూడండి, మనకు షేప్ అనేది అప్పుడే వచ్చేసింది చూడండి. ఎలాంటి వెడల్పు లేస్ అయినా కానీ మనము రౌండ్ నెక్కి వేయొచ్చండి. చాలామంది భయపడతారు రాదేమో అని. ఇప్పుడు నెక్ నేను రౌండ్గా కటింగ్ చేశాను చూడండి. ఈ రౌండ్గా కటింగ్ చేసిన నెక్ పైన ఈ లేస్ పెట్టి మనము ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. చిన్నగా కొంచెంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. మనసు ఉండాలి కానీ మార్గం ఉండదా అన్నట్టు మనము ఆలోచిస్తే కొత్త ఐడియాలు అయితే మనకు వస్తాయండి. చూడటానికి అసలు మనము కుట్టగలమా, ఏందిది ఇంత కష్టంగా ఉంది అని అనుకుంటాము. కానీ మనము అనుకుంటే చెయ్యగలమండి. ఈ విధంగా కొంచెంగా మనము స్టిచ్చింగ్ చేసుకుంటూ మొత్తం నెక్కుని జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్టే మనము లేస్ని ఐరన్ చేసుకున్నాం కదా, అందుకది రౌండ్గా ఉంటుంది. మనం ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని అయితే కటింగ్ చేసేయాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఒక క్రాస్ పీస్ ఉంటుంది కదా, అది తీసుకోవాలి. మెడ పీస్కి వేస్తాం కదా మనము, అలా క్రాస్ పీస్ తీసుకొని ఈ విధంగా ఎలా మేము మెడ పీస్ వేస్తామో సేమ్ అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఈ మధ్య అయితే లాంగ్ వీడియోస్ చేయడానికి అస్సలు టైం ఉండటం లేదండి. సారీ అండి. లాంగ్ వీడియోస్ చేయటం లేదని ఈ వీడియో చూడకుండా ఉంటారేమో. ఇలాంటి టిప్స్ కోసము మా ఛానల్ని మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. ఇక నుంచి నేను లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తానండి. ఈ విధంగా కొంచెం స్టిచ్చింగ్ చేసుకుంటూ మొత్తం నెక్ మొత్తం రౌండ్గా ఈ పీస్ అటాచ్ చేసి స్టిచ్చింగ్ చేయాలండి. తర్వాత చూడండి, నేను చూపిస్తున్నాను చూడండి. ఇలాగా ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. చాలా ఈజీ అండి. చాలా ఈజీగా మనము స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం నెక్ మొత్తం ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మనము నీట్గా మనకు నెక్ అనేది రెడీ అయిపోద్దండి. ఈ మధ్య అయితే చాలా వరకు నేను షార్ట్ వీడియోసే చేస్తున్నానండి. చూడండి, మొత్తం అయితే స్టిచ్చింగ్ వేసాను. స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కట్ చేసేసాను. తర్వాత బ్యాక్ సైడ్ తిప్పిన తర్వాత ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది కూడా మనము చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూడండి, లేస్ని ఈ విధంగా తిప్పాను చూడండి. అప్పుడే మనకు స్కాలప్స్ ఎంత నీట్గా కనపడుతున్నాయి చూడండి. తర్వాత లేస్ని ఈ విధంగా తిప్పి కార్నర్ పైన పడేటట్టు స్టిచ్ మనము ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. అసలు మా కస్టమర్ అయితే అన్నారు, ఈ లేసు మనకు రౌండ్గా ఎక్కడ వస్తుందా రాదా మేడం అని అన్నారు. కానీ నేను వేసి చూపించిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఐరన్ చేసేటప్పుడు ఇలా గుండు పిన్నులతో ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి, క్లాత్ అయితే మనకు కదలకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా నేను స్టిచ్చింగ్ చేశాను కదా, ఆ స్టిచ్చింగ్ చేసిన దాని మీద నేను ఐరన్ చేస్తున్నాను. ఐరన్ చేస్తే మనకు స్కాలప్స్ అనేది నీట్గా కనపడతాయండి. అసలు ఎంత నీట్గా వచ్చిందంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీ ఫ్యామిలీలో ఎవరైనా టైలర్స్ ఉంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో యూస్ అవుద్దండి. మా వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.